యష్మి గౌడ్ నీకు ఆవిడ బాగుంటుందని చెప్పాను. ఫేవరెట్ అంటే నాకు రోహిణి శివంగి, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రోహిణి వచ్చిందా. రోహిణి నా ఫేవరెట్ కంటెస్టెంట్, చాలా అద్భుతంగా ఆడింది. మీరు 14 చూసినట్టయితే ఒక టాస్క్లో తనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్లో కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఆడింది. తను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఫినాయిలో. బట్ తను నేను ఇద్దరం వేరు కాదు, ఇద్దరం ఒకటే. నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఒక కామెడియన్ ఎవరున్నా కూడా తను వెళ్ళినా నేను వెళ్ళినా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. బట్ నేను వెళ్ళాను. రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ లేడీ అన్న, అందరు బాగా ఆడారు. ప్రేరణ నాకు టాస్క్లు పరంగా చాలా బాగా ఆడుతుంది. టాస్క్ తను ఒక ఫైటర్లా అనిపిస్తుంది. టాస్క్ల పరంగా చాలా బాగా ఆడుతుంది. ఆ పరంగా అయితే నాకు ప్రేరణ టాస్క్ల వైజ్. బేసిక్గా అదే ఇప్పుడు మనం నబిల్ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా నుంచి వచ్చాడు, మంచి వ్యక్తి. నాకు లోపలికి వెళ్ళిన తర్వాత లైక్ నిఖిల్, విష్ణుప్రియ అందరూ నాకు తెలుసు. వాళ్ళతో ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. విష్ణుప్రియతో నాకు ఎలా ఉందో ఒక 7 to 8 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ నేను లోపలికి వెళ్ళి ఎక్కువ ఫ్రెండ్షిప్ నబిల్తో ఫ్రెండ్షిప్ అయింది నాకు. అంటే ఆయన మాట్లాడే విధంగానే ఏం కాకా ఏం సంగతే డార్లింగ్ అనుకుంటా మాట్లాడుతుంటే ఏదో మన దోస్తుగాడు మాట్లాడినట్టు అనిపించింది. అందుకే నాకు నబిల్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం వీళ్ళిద్దరితో ఇంతకుముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను. నాకు తెలుసు వాళ్ళ బిహేవియర్ ఏంటి ఏదన్నా నాకు అన్నీ తెలుసు. కాబట్టి నబిల్తో అనేది కొంచెం కొత్తగా అనిపించింది. విష్ణుప్రియ మంచి ఫ్రెండ్, నైస్ పర్సన్, మంచి టాలెంటెడ్. అంటే ఒక్కొక్కరి ఒక గేమ్ స్టైల్ ఉంటుందన్న. తన పరంగా తను ఒక విధంగా ఆడుకుంటూ వెళ్ళింది. తన ఆట అది. తన ఆట గురించి మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గేమ్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఒకరి ఆట గురించి చెప్పే అంత గొప్పవాడిని కాదు నేను అన్న. తను బయట ఎలా ఉందో లోపల కూడా అలా ఉందన్న. తను అలానే కొంచెం నవ్వుతూ సరదాగా ఫన్నీగా ఉంటూ, నేను చాలాసార్లు చెప్పాను హౌస్లో కూడా, నువ్వు బయట ఎలా ఉన్నావు లోపల కూడా అలా ఉన్నావు అని చెప్పాను నేను. అదే అన్న, మన లైఫ్లో జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం. నేను కూడా కామెడీలో కానీ ఒక యాక్టర్గా, ఒక నటుడిగా నేను చాలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను లైఫ్లో. అప్పుడు సీజన్ 4 ఉన్నప్పుడు మనకంత తెలియదు. అందరికి ఎవరికైనా సరే మీరు లైవ్లో ఒక యాక్టర్ కానీ ఒక కెమెరామ్యాన్ కానీ మనకు మార్కెట్లో కొత్త డిఫరెంట్ స్కిల్స్ తీస్తుంటారు, కొత్త యాంగిల్స్ పెడుతుంటారు. మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ మేము అంతే కొంచెం నేర్చుకుంటాం లైఫ్లో. ఆ నేర్చుకున్నవే సీజన్ 8లో నేను చూపించాను అంతే. ఏం లేదన్నా, బేసిక్గా మనం ఏ ప్లాన్ చూసుకుని వెళ్ళినా కూడా వేస్ట్ చేయడం. ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు అంత కొత్తగా ఉంటుంది కదా. వాళ్ళకి పెట్టే టాస్క్ మనకు తెలియదు, వాళ్ళు ఆడించే ఆటలు మనకు తెలియదు. అదంతా బిగ్ బాస్ ఆడించే ఆట. ఎస్ వచ్చింది. బేసిక్గా అదే నేను చెప్పాను, ఇంట్లో బూతులు మాట్లాడుతున్నారు కొంతమంది, ఫౌల్ గేమ్లు ఆడుతున్నారు, డిస్రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు నామినేషన్స్లో ఏమంటున్నారంటే ఆడియన్స్ మమ్మల్ని సేవ్ చేస్తున్నారు బ్రో, మిమ్మల్ని మీరు నామినేషన్ రండి అప్పుడు తెలుస్తుందా అని చాలా ఆరగంటగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. అవును కదా, బిగ్ బాస్ హౌస్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో చాలా కెమెరాస్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తున్నారు. ఫౌల్ గేమ్స్, బూతులు మాట్లాడుతుంటే జనాలు ఎలా సేవ్ చేస్తారని ఒకరోజు నేను జనాలకు చెప్పడం జరిగింది. ఏంటన్నా మీరు ఓట్లు వేస్తున్నారు, సేవ్ చేస్తున్నా అని వాళ్ళు చాలా విచ్చలవిడిగా అరగంటగా చెప్తున్నారు. మమ్మల్ని జనాలు 10 వారాలు సేవ్ చేశారు బ్రో అని చెప్తున్నారు. ఇలా బూతులు మాట్లాడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, ఇలా ఫౌల్ గేమ్స్ ఆడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, అన్నీ చేసి మాకేమో ఎలిమినేట్ అయిపోయాను నేను. నాకు ఎప్పటికీ నాకు సీజన్ 1 నుంచి ఎప్పటికీ ఒక క్వశ్చన్ ఉందన్న.
బిగ్ బాస్కి ఆట ఆడడానికి వెళ్ళాలా, నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా? ఏమనంటే ప్రతి ఒక్కరు నామినేషన్కి రావాలంటారు. వారంలో నామినేషన్ అనేది సోమవారం ఉంటుంది. మిగతా 6 రోజులు టాస్క్ ఉంటాయి. మన పర్సనాలిటీ చూపించుకోవాలి, ఫన్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇంకా మన బిహేవియర్ చూస్తారు. అంటే బిగ్ బాస్కి ఓన్లీ నామినేషన్ కోసం వెళ్ళాలా, లేకపోతే ఆట ఆడడానికి వెళ్ళాలని నాకు వచ్చిన డౌట్ వచ్చింది. చాలామంది నామినేషన్ రాలేవు, నామినేషన్ అంటే భయం అంటారు. నాకు భయం ఉండదు, మీరు చేయండి దాన్ని. హలో, మీరు నామినేషన్ హలో మీరు నా హలో మీరు నామినేట్ చేయండి, నేను దాన్ని డిఫెండ్ చేసుకుంటాను. మీరు నామినేట్ చేయకపోతే నా తప్పు కాదు కదా. అవినాష్ నామినేషన్కి రాడు, అవినాష్కి భయం నామినేషన్ అంటే అలా ఏం లేదు. ఒక వారం ఏమో రోహిణి సేవ్ చేసింది, తను అడగలేదు. ఒక వారం ఏమో 2 వారాలు మెగా చీఫ్ అయ్యాను. నీ ఉన్నది 10 వారాలు, 10 వారాల్లో టికెట్ ఫినాల్ 2 వారాలు తీసేయండి, 8 వారాలు. 8 వారాల్లో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, ఒకసారి రోహిణి సేవ్ చేసింది, ఒకసారి ఏమో ఇమ్యూనిటీ షీల్డ్ వాడాను, ఇంకోసారి ఎలిమినేట్ అయితే నబిల్ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి నన్ను సేవ్ చేశాడు. మిగతా సార్ నన్ను ఎవరు నామినేట్ చేయలేదు, అది నా తప్పు కాదు కదా. అందరూ ఏమంటున్నారంటే మీరు నామినేషన్కి రాకపోవడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఆడియన్స్కి ఆట చూసి, వారం అంతా చూసి, వీడు ఏమయ్యాడు, వీడికి ఓటు వేయచ్చా అని చెప్పి ఓటు వేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. లేదు, ఫస్ట్ నుంచి నామినేషన్ ఉంటున్నాయి కదా, ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి వేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓటు వేయడం, ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు, ఓటు వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్ వీళ్ళు ఓటు వేస్తున్నారు. కొత్తగా నామినేషన్స్కి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పేసి ఇలా అంటున్నారు. నాకు ఇప్పటికీ దీని క్లారిటీ లేదు. యాక్చువల్లీ నామినేట్ అవ్వాలా అవ్వకూడదా, నామినేట్ వాళ్ళు చేయాలి. యాక్చువల్లీ నేను నామినేట్ అవ్వలేను కదా. ఫస్ట్ టైం గౌతమ్ నామినేట్ అవ్వగానే ఎలిమినేట్ అయిపోయాడు, ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే. సెకండ్, నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వగా నేను ఎలిమినేట్ అయిపోయాను. అండ్ లాస్ట్ రోహిణి 14 నామినేట్ అయింది, తను ఎలిమినేట్ అయిపోయాను. మణికంఠ చాలా నైస్ పర్సన్. నేను అప్పుడు కూడా హౌస్ నుంచి వెళ్ళిపోతుంటే తను ఉండాలని కోరుకున్నాను. తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటికి వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చినట్టు తెలిసింది. తను ఉంటే బాగుండేది. మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం పని చేయించడము, అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది. నైస్ కూల్ పర్సన్. అంటే నేను ఇంకా నిన్నే వచ్చింది కదా నా మొత్తం ఎపిసోడ్స్ అన్నా. బేసిక్గా నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పారన్న. అంటే లైక్ నేను కొన్ని చేసినా కొన్ని రాకపోవచ్చు, రేటింగ్లో పోతుంటాయి, బట్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. అదే అన్న, మనం ఎక్కడ నేను లైఫ్లో మనం పడిపోతాం కదా, ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము. ఆయన ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి. చాలా కసిగా టాస్కులు గెలుస్తున్న అందరం అనుకున్నాము, నేను అనుకున్నాను వైల్డ్ కార్డ్కి వచ్చి గెలుస్తాడేమో అతను ఫైట్ చేసి. బట్ ఇందాక చెప్పాను, అతను రన్నర్ కాదు, నా దృష్టిలో విన్నర్. అండ్ నేను ఎలిమినేట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచే కసిగా ఆడుతున్నాము. ఎలిమినేట్ అయ్యాం కదా అని చెప్పేసి అది మైండ్ ఉండిపోద్ది. అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడటము, 2 సార్లు మెగా చీఫ్ అవ్వడము, అండ్ టికెట్ ఫినాల్ కొట్టడం, అది మనకు బూస్ట్ ఇస్తుంది మనకి ఎలిమినేషన్ అనేది. కొంచెం దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది, చూపించామంటే. నాకా బిగ్ బాసా తప్పకుండా అన్యాయం చేశారు నాకు. ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చా. అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి తిప్పి ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ లిక్విడ్ చేసి సూట్ కేసు పంపిస్తామని. మేబీ అయ్యి ఉండొచ్చు వీడికి సూట్. అలాగే ఉన్నా, ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్. ఇది వాళ్ళు ఒక కాన్సెప్ట్తో వస్తారు, వాళ్ళు డెఫినెట్గా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది నేను చెప్పలేను, అది రూమర్ కాబట్టి రూమర్లోనే బాగుంటుంది అన్నది. స్టార్మా బ్యాచ్ అని నేను ఎప్పుడు మనకు అంత ఐడియా లేదు దాని మీద. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకసారి మీకు నా కామెంట్ నచ్చితే ఒక్కసారి గట్టిగా
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు పేరున నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటినిటీగా అప్పటికప్పుడు ఇవ్వడం, బిగ్ బాస్ చేయమంటే చేయడం, మా కిచెన్ టైమర్ కోసం కానీ ఫంటాస్కి కానీ ప్రతిదీ ఈ ఫ్యామిలీ వీక్లో పెళ్లి చూపులు కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుంది నేను, రోహిణి తేజ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ప్రేమాప్యాతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు నాకు. డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు గెలిస్తే అది నెల 2 నెలలు 3 నెలలు గుర్తుంటుంది, ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీయా డెఫినెట్గా నా అవసరం ఉందంటే ఎంత దూరాన్ని వెళ్తానన్నా. అది మీరే ఓట్లు వేసి నన్ను గెలిపించారన్న. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను. ఈసారి మళ్ళీ అయితే అవకాశం వస్తే ఓట్లు వేసి గెలిపించాను డెఫినెట్గా. అది బేసిక్గా ఆడిషన్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారన్న వాళ్ళు టీము. ఆ టీము బాంబే టీము ఇంటర్వ్యూ చేస్తారు. మా బిగ్ బాస్ ఉండడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అర్హత ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దాని గురించి మనకు తెలియదు. బేసిక్గా లోపల ఏంటంటే మనం ఎవరైనా తీసుకొస్తాం, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏంటి అనేది మనమే చూపించుకోవాలి. అది జనాలు డిసైడ్ చేస్తారు క్యారెక్టర్ అనేది. అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ చూపిస్తారు కొంతమంది, లైక్ కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తారు, బాధ వచ్చినప్పుడు బాధ, ఆనందం వచ్చినప్పుడు ఆనందం చూపిస్తారు. అదనేది మనం చూస్తుంటే హౌస్లో ఉంటే మనకు తెలియదు. వాళ్ళు బయట ఎలా ఉంటారు, లోపల ఉంటారు. కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు వాళ్ళ గురించి ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళ గురించి తెలియదు కాబట్టి మనం జడ్జ్ చేయలేం. అవును, ఇద్దరిలో వాళ్ళ వాళ్ళ ఆట పరంగా నాకు తెలిసి ఇద్దరు బెస్ట్ అన్న. ఎందుకంటే ఇందాక చెప్పాను, ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ ఆట ఆడే విధంగా ఒకటి ఉంటుంది. వాళ్ళిద్దరు మైండ్ సెట్ వేరు కాబట్టి నాకు ఇద్దరు సూపరే, ఇద్దరు బాగా ఆడారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్. అన్న నేనేమంటా అంటే ఒక సినిమా హిట్ అవ్వడం కారణం అందులో నటించిన ప్రతి ఒక్కరు, డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, ప్రతి ప్రతి నటుడిది దాంట్లో హస్తం ఉంటుంది, చెయ్యి ఉంటుంది, కష్టం ఉంటుంది. అండ్ ఇక్కడ మీ ముగ్గురమే కాదు, ప్రతి కంటెస్టెంట్ అందరు కలిసి దీన్ని హిట్ చేశారు. మీ ముగ్గురమే కాదన్నా, అందరి ప్రమేయం ఉంది, అందరు కష్టపడ్డారు, అందరం కలిసి ఈ సీజన్ హిట్ చేశారు. ఓకే, అదే అన్న మనకు ఇప్పుడు మనకు ఒక పని అప్పచెప్పినప్పుడు దాన్ని చాలా నీట్గా దాన్ని ఫినిష్ చేయాలి. మన ఒక నమ్మి మనల్ని ఒక మనిషి మనం నమ్మి లోపలికి పంపిస్తున్నప్పుడు దాన్ని 100% మనం ఇవ్వాలని చెప్పేసి 100% గట్టిగా ఫిక్స్ అవుతాను నేను. అండ్ దీని నుంచి నాకు ఎన్నో అవకాశాలు వస్తాయని చెప్పేసి నేను ఫీల్ అయిపోయి లోపలికి వెళ్ళాను. డెఫినెట్గా నేను 100% ఇచ్చాను, నవ్వించాను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడే కాదు, ఏ ప్రోగ్రామ్ అయినా ఏ షో అయినా నా ఫన్ 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా. నేను బయట కూడా ఇంతే ఉంటాను. సరదాగా నేను ఎవరితో ఫ్రెండ్స్తో సిట్టింగ్ చేసినా, కూర్చున్నా, అయినా ఎవరితో కలిసినా కూడా నేను బయట కూడా ఇదే నవ్విస్తుంటాను, నవ్వుతుంటాను. నేను లోపల కూడా అదే చేశాను అన్న. బేసిక్గా నేను స్కూల్ ఉన్నప్పటి నుంచే చాలా ఎంటర్టైన్ చేసేవాడిని. మిమిక్రీ అనేది నాకు చాలా ప్లస్ అయింది. అది 100% నడుస్తుంది అన్న, డెఫినెట్ నడుస్తుంది. నెక్స్ట్ సీజన్ వెళ్ళు, అప్పుడు తెలుస్తుంది మీకు. ఓకే, అది తెలియదు అన్న, చెప్పారు కదా పృథ్వీని విష్ణుప్రియ చెప్పారు వాళ్ళ గురించి అన్న. చెప్పాను స్టేజ్ మీద టాప్ 1కి గౌతమ్ గెలుస్తానని చెప్పాను. బట్ నిఖిల్ గెలిచాడు. ఎవరు గెలిచినా
ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి నా కోసం ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ లేట్ అయింది క్షమించండి. అండ్ మీ ప్రేమ ఆప్యాయతలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు ముందుగా సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికి కావాలి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. లవ్ యూ.